హాయ్ అండి. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ మధ్య పల్లెటూరులో చాలా పెద్ద స్కామ్ జరుగుతుంది. సో ఈ మధ్య కాలంలో మనము అంటే సోషల్ మీడియాలో అంటే 2, 3 చోట్ల ఈ వీడియోస్ చూడడం జరిగింది. సో వాటికి నేను మీకున్న డౌట్స్ క్లారిఫికేషన్ చేయటం నేను ఈ వీడియో చేస్తున్నాను అన్నమాట. సో యాక్చువల్గా మనము అంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ గురించి అంటే పూర్తిగా విన్న వాళ్ళు అంటే ఇటువంటి ఇటువంటి గురించి పట్టించుకోరండి. ఎవరైతే ప్రీవియస్ గా సమ్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగింటుందో అంటే కొన్ని ఆన్లైన్ కంపెనీస్ లో ప్రీవియస్ గా కొన్ని కంపెనీస్ లో అంటే మోసపోయి ఉంటారో అటువంటి వ్యక్తులు ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ అటువంటి కంపెనీస్ అనేసి అనుకుంటా ఉంటారు. సో నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే సార్, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ మేబీ మీరన్నట్లు ఒకవేళ స్కామ్ అనుకుందాం, మీరన్నట్లు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కామ్ అనుకుందాము. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఒకవేళ స్కామ్ చేసే కంపెనీ అయితే దాదాపుగా ఈ కంపెనీ యొక్క హిస్టరీ అంటే నేను చెప్పడం కాదండి, వీలైతే మీరు గూగుల్ ఓపెన్ చేయండి, వికీపీడియాని అడగండి, గూగుల్ ఓపెన్ చేసి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ హిస్టరీ ఏంటి ఒకసారి సెర్చ్ చేయండి. అంటే మీ చేతిలో మొబైల్ ఉంది కదా, సో ఆ వీడియో చూశారు. ఆ వీడియో చూసిన తర్వాత ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పుట్టు పూర్వతాలు ఏంటి, కంపెనీ ఎన్ని కంట్రీస్లో నడుస్తూ ఉంది, ఇండియాలో అంటే ఎన్ని ఇయర్స్ నుంచి నడుస్తూ ఉంది, మన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు అనేది మొత్తం ఈ కంపెనీ గురించి హిస్టరీ మొత్తం మీకు వస్తుంది. అంటే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ దాదాపుగా 1978లో స్టార్ట్ చేసిన కంపెనీ. సో 160 దేశాలకు పైగా ఎస్టాబ్లిష్ అయినటువంటి కంపెనీ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. అంత పెద్ద కంపెనీ. సో ఎవరో ఆన్లైన్లో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఇది స్కామ్ అనగానే మనం ఏం చేస్తామంటే ఎస్ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కామ్ అని మనము ఆగిపోతా ఉంటాం. మరి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ 1978 స్టార్ట్ చేశారు కదండి, దాదాపుగా 46 సంవత్సరాల చరిత్ర ఉన్న కంపెనీ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. దాదాపుగా 168 కంట్రీస్లో నడుస్తున్న కంపెనీ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. ఇండియాలో దాదాపుగా 20 ఇయర్స్ నుంచి 20 సంవత్సరాల నుంచి నడుస్తున్న కంపెనీ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. మన ఇండియాలో ఎంతో మంది, కొన్ని వేల మంది, లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు. సో అంటే ఒకవేళ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆ వీడియోలో చెప్పినట్లుగా ఫేక్ అయితే మేము ఎందుకు పనిచేస్తామండి? ఆ వీడియోలో చెప్పిన విధంగా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫేక్ అయితే ఈ కంపెనీ ఇండియాలో ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది? మీరు చూసిన వీడియో చెప్పినట్టుగా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫేక్ అయితే, స్కామ్ అయితే దాదాపుగా 46 సంవత్సరాల నుంచి ఎన్నో కంట్రీస్ లో నడుస్తూ ఉంది. ఎక్కడో ఒక చోట ఆగిపోవాల్సిందే కదండి. మరి ఎందుకు రన్ అవుతుందండి ఈ కంపెనీ? ఎవరైతే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కామ్ అంటున్నారో, ఎవరైతే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కీమ్ అంటున్నారో వాళ్ళు ఫస్ట్ ఈ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకొని ఉండరు, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మిమ్మల్ని స్కామ్ చేయడానికి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎక్కడ కూడా ఏమండి ఇదో మా ఫర్ ఎవర్ అంటే ఫర్ ఎవర్ లో పని చేస్తున్న వాళ్ళు ఇదో వీళ్ళ అకౌంట్లోకి ఇంత డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని ఎక్కడ చెప్పలేదు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ. మరి అంటే ఒక వ్యక్తిని ఏ విధంగా మోసం చేయొచ్చు నేను అడుగుతున్నాను. అంటే ఒక వ్యక్తి ఏ విధంగా మోసపోతాడు? వ్యక్తిగతంగా పర్సనల్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే 100% మోసం చేయొచ్చు. ఇక్కడ మీరు ఈ ప్రోగ్రామ్స్ వింటున్నారు కదండి, ఎక్కడైనా ఏమండి ఇదో ఫర్ ఎవర్లో అంటే మా వాళ్ళు ఇక్కడ పని చేస్తూ ఉన్నారు, సో వీళ్ళ అకౌంట్లోకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి అని మాట్లాడుతున్న స్పీకర్స్ ఎవరు చెప్పలేదే. మరి మీరు ఏ విధంగా మోసపోతారండి? ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎక్కడ మిమ్మల్ని మోసం చేసే ఛాన్స్ లేదు. ఈవెన్ ఇంకొక గమనిక మీకు, ఇక్కడ మీరు ఏమి పని చెయ్యకపోయినా మీకు ఫ్రీగా ఉచితంగా డబ్బులు ఇస్తామని ఎవరైనా చెప్పారా? ఇక్కడ ఆల్రెడీ మాట్లాడుతున్న స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నది ఏంటి, బాబు మీరు ఒక 6 to 1 year పాటు మీరు సిన్సియర్గా హార్డ్ వర్క్ చేయగలిగితే మీరు కూడా ఒక మంచి మేనేజర్ పొజిషన్లోకి మీరు కూడా రావచ్చు అని చెప్పేసి మాట్లాడుతున్న స్పీకర్స్ మీకు క్లియర్ కట్గా అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. బట్ మనం ఏం చేస్తున్నామంటే మనము సగం సగం విని సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కీము స్కామ్ అంటున్నారు. మరి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కీము స్కామ్ అయితే మేమెందుకు పనిచేస్తాం సార్? ఇక్కడ మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా ఒక 1 year, 2 years, 5 years, 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్సే కదా.
మాకందరికి ఇన్కమ్ రాకపోతే ఈ కంపెనీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకేంటి? సో ఇక్కడ ఎవ్వరు కూడా కంపెనీ అపాయింట్ చేసిన వ్యక్తులు ఎవరు లేరండి. ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవ్వరు కూడా కంపెనీ అపాయింట్ చేసిన వ్యక్తులు ఎవరు లేరు. మేమందరం కూడా మీలాగే వచ్చి ఇక్కడ పని చేస్తున్న వాళ్ళమే. ఇక్కడ మాకు ఇన్కమ్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీ గురించి మాట్లాడుతున్నాం, కానీ ఇన్కమ్ రాకపోతే ఈ కంపెనీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు. మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరికి కూడా వ్యక్తిగతంగా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఈ బిజినెస్ని మీరు స్టార్ట్ చేయాలనుకున్నట్లయితే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేస్తారో ఆ వ్యక్తి మీకు ఒక అప్లికేషన్ లింక్ పంపిస్తాడు. అప్లికేషన్ ఫిలప్ చేయండి. అప్లికేషన్ ఫిలప్ చేసిన తర్వాత మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది. ఆ ఐడి నెంబర్ని మీరు తీసుకొని మై ఫర్ ఎవర్ ఇండియా అని చెప్పేసి ఒక యాప్ ఉంటుంది. యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో మీకు ఇచ్చిన ఐడి నెంబర్ని ఎంటర్ చేసి మీకు ఒక నచ్చిన పాస్వర్డ్ సెట్ చేసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. సో మీరు ఒకవేళ ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టిన తర్వాత ఆ ప్రోడక్ట్ మీ మొబైల్ నుంచి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. విత్ ఇన్వాయిస్ కూడా, విత్ బిల్ పేపర్ కూడా. మీరు ఆర్డర్ పెట్టిన విత్ సెకండ్స్లోనే బిల్ పేపర్ జనరేట్ అవుతుంది. మీరు ఆర్డర్ పెట్టిన తర్వాత ఒకవేళ బై కొరియర్ మీకు ఇంటికి రావాలనుకుంటే కనుక విత్ ట్రాకింగ్ నెంబర్ కూడా అందులో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రోడక్ట్ మీ ఇంటికి వచ్చేంత వరకు కూడా మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ. ఇందులో మీరు ఏ విధంగా మోసపోతారండి? సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎవరిని మోసం చేయడానికి అస్సలు ఛాన్స్ లేదు. ఇంటి దగ్గర కూర్చొని పార్ట్ టైంగా చేసుకోవచ్చు, అంతేకాని ఎవరి వ్యక్తిగతంగా అకౌంట్లలోకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఎటువంటి ఫేక్ అయితే కాదు, ఎటువంటి స్కీమ్ అయితే కాదు. ఒకవేళ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఫేక్ అయితే ఇన్ని కంట్రీస్లో ఏ విధంగా నడుస్తుందండి? నేను అడుగుతున్నాను సార్, మీలో ఉన్న కొంతమంది ఎవరైతే వీడియోస్ పెడుతున్నారో, ఎవరైతే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కామ్ అంటున్నారో, అంటే ఎక్కడైనా ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ పలానా వ్యక్తుల దగ్గర నుంచి, ఎస్పెషల్లీ పలానా వ్యక్తుల దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేసి మోసం చేసింది అని ఎక్కడైనా విన్నారా? ఎక్కడ వినలేదే. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆల్రెడీ చెప్తా ఉంది, మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే కనుక ఎవరి వ్యక్తిగతంగా అకౌంట్లోకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. మీ మొబైల్ నుంచి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు ఈ బిజినెస్ అని చెప్తుంది. ఇక్కడ మీరు పని చెయ్యకపోయినా కూడా మీకు డబ్బులు వస్తాయని ఇక్కడ ఎవరు చెప్పలేదు. ఎవరైనా చెప్పారా? ఎవరు చెప్పలేదే. సో ఎవరైతే ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ స్కామ్ అంటున్నారో మేబీ వాళ్ళు ఆల్రెడీ కొన్ని ఫేక్ కంపెనీస్లో డబ్బులు కట్టి మోసపోయి ఉంటారు. సో డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళ అంటే ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఒక ఆన్లైన్లో ఒక కంపెనీ పరిచయం అయిందండి. బయట పరిచయం అయినప్పుడు అతను ఏం చేస్తాడు, ఆ కంపెనీ ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వడానికి కూడా ఎంతో కొంత డబ్బులు పే చేస్తారు. పే చేసిన తర్వాత ఒక చిన్న ప్రోగ్రామ్కి అటెండ్ అయిన తర్వాత వాళ్ళు ఏమంటారంటే, ఏమండి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఒకవేళ ఈ కంపెనీ మీరు జాయిన్ అవ్వాలంటే ఒక 10,000 రూపాయలు డబ్బులు కట్టండి. 10,000 రూపాయలు డబ్బులు కట్టి మీరు ఏమి పని చెయ్యకపోయినా డబ్బులు వస్తాయని చెప్తారు. నిజంగా ఏమి పని చెయ్యకపోయినా ఏదైనా కంపెనీ డబ్బులు ఇస్తుందా? ఏది ఇవ్వరు. బట్ మనం ఏం చేస్తామంటే, అయ్యో ఏమి పని చేయకపోయినా డబ్బులు వస్తాయి కదా అని చెప్పేసి 10,000 రూపాయలు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వాడు నెంబర్ బ్లాక్ చేస్తారు. నంబర్ బ్లాక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఆటోమేటిక్గా అప్పుడు తెలుస్తుంది, అయ్యో మనం మోసపోయామని చెప్పి అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఆ కంపెనీ ఎక్కడ ఉంది ఏంటి అని చెప్పేసి అప్పుడు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తాం. బట్ మనం అంటే మనం ఆటోమేటిక్గా విన్న కంపెనీ వేరు, ఆన్లైన్లో వీడు మోసం చేసిన వ్యక్తి కనపడ్డు. మనం మోసపోయిన తర్వాత ఏం చేస్తామంటే వాళ్ళు చెప్పిన కంపెనీ ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఆ కంపెనీ ఉండదు. అప్పుడు ఏమర్థమవుతుంది, ఎస్ మనం మోసపోయామని చెప్పేసి అర్థమవుతుంది. సో అర్థమైన తర్వాత ఇంకా మన మైండ్ సెట్ ఎలా తయారవుతుంది అంటే కనుక ప్రపంచం మొత్తం స్కామ్ అని మైండ్ సెట్లోకి వస్తాను. అందుకే మీకు కూడా చెప్తున్నది ఏంటంటే, ఈ వీడియోని మీరు చూసిన తర్వాత అంటే వీలైతే ఇంటర్నెట్లో ఈ కంపెనీ గురించి పూర్తిగా సెర్చ్ చేయండి. పూర్తిగా సెర్చ్ చేసిన తర్వాత జెన్యూన్ అనుకుంటేనే మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి. అంతేకాని ఎవరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయండి, ఇక్కడ ఎవరు మిమ్మల్ని బలవంత పెట్టారు. ఎస్పెషల్లీ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీరు వ్యక్తిగతంగా ఎవరి అకౌంట్లలోకి మీరు డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా అండి? సో మీకు ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకున్నట్లయితే, సో మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో ఒకసారి వాళ్ళతో కూర్చొని మాట్లాడండి. మీకున్న డౌట్స్ మొత్తం క్లారిఫికేషన్ చేసుకోండి. సో ఇంకా మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కనుక నా వాట్సాప్ నెంబర్ ఇస్తాను మీకు కింద. ఆ వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, మీకు పూర్తి డీటెయిల్స్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.